హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ పప్పుచారు అనమాట. చాలా బాగుంటుంది. దాంట్లోకి ఫస్ట్ అయితే ఒక 2 టమాటాలు తరుక్కోండి, పెద్దదైతే ఒకటి తరుక్కోండి, ఉల్లిపాయలు పొడవుగా తరుక్కోండి, పచ్చిమిర్చి కూడా పొడవుగా తరుక్కోండి, పక్కన పెట్టుకోండి. కుక్కర్లోకి ఒక కప్పున్నర లేదంటే కప్పు పప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని స్టవ్ పై పెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా అయితే వేసేయండి. టమోటో దీంట్లో వేస్తేనే మంచిగా ఉడుకుతుందండి. లేదంటే మనం ఆ తర్వాత వేసామనుకోండి, ఉడకడం లేదు, కష్టంగా ఉంది. అలాగే ఒక 2 స్పూన్ల పసుపు అయితే వేసుకోండి. ఒక గరిటెడు ఆయిల్ అయితే వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. స్టవ్ మీద పెట్టి విజిల్ పెట్టేసేయండి. మీడియం సైజు కంటే కాస్త ఎక్కువలో స్టవ్ పెట్టండి. సరిగ్గా ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి. దాంట్లోంచి ఎయిర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ ఓపెన్ చేసి చూసుకోండి. పప్పు టమోటా అన్నీ మెత్తగా ఉడికిపోయి రెడీగా ఉంటుంది. మీకు చూస్తున్నారు కదండి. గరిటె తీసుకొని ఒకసారి అలా గుండ్రగా టమోటా ఎక్కడ ఉంటుందో అక్కడ నలిపేసినట్టుగా అనండి, సరిపోతుంది. అంతా మనం పప్పు గుత్తి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకోండి. వేసుకున్నాం కదండి. ఆ తర్వాత అయితే ఒక 2.5 స్పూన్ల కారం వేసుకోండి. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి. అప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదండి, ఫస్టే చెప్పాను కదా, చింతపండు ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలని, అది మెత్తగా ఒత్తుకొని చింతపండు రసం అయితే తీసుకొని వేసేసుకోవాలి. వేసి ఒకసారి కలిపి చూసుకొని ఒక గ్లాసు నార్మల్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకొని మనం బాగా మరగబెట్టేసుకోవాలి. మూత అయితే పెట్టకండి. మూత పెడితే మొత్తం పొంగిపోయి స్టవ్ అంతా చెడిపోతుంది. అందుకని మూత తీసి పెట్టి గరిటె దాంట్లో వేయండి. గరిటె దాంట్లో వేసినందుకు మనకు పొంగడం అనేది ఉండదు. ఇలా నురగొస్తుంది కాబట్టి ఉప్పు తక్కువై నురగొస్తుంటుంది. అందుకని ఒకసారి టేస్ట్ చేసి కాస్తంత ఉప్పు అయితే వేసుకోండి. దీంట్లోకి అయితే పోపు అయితే పెట్టేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ మీద చిన్న ముకుడు పెట్టేసి దాంట్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ అనేది మీ ఇష్టం అండి, ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోండి. అవి బాగా వేగాలండి. మనకు వెల్లుల్లి వాసన భలే స్మెల్ వస్తుంటుంది. అవంతా వేగాలన్నమాట. వేగిన తర్వాత అదైతే తీసేసి పప్పుచారులో వేసేసుకోండి. పప్పుచారులో వేసుకొని ఒకసారి దాంట్లో ఉన్నది కూడా పప్పుచారులోకి వచ్చేట్టుగా ఒక గరిటెడు పప్పుచారు అయితే వేసేసుకొని మళ్ళీ పప్పుచారులో గిన్నెలో వేసేసుకోండి. అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోండి. పక్కన ఏదైనా ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ వేయించేసుకోండి. చూస్తున్నారు కదండి, గుమ్మగుమ్మలాడే సాంబార్ ఎలా రెడీ అయిపోయిందో. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.